హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. విజయభాస్కర్ చిత్ర బ్యానర్ మీద అట్లూరు పుండ్రీకాక్ష గారు, పేరాల గారు దర్శకత్వంలో చేసిన రాఘవయ్య గారు అబ్బాయి అనే చిత్రం చూశాను. ఈ చిత్రం అనేక అంశాల్లో నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా తీసుకున్న ఇతివృత్తం, ది పెన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ది స్వర్డ్ అని ఆంగ్లంలో సామెత ఉంది. అలాగే ఈ సినిమాలో కూడా దానికి సంబంధించిన డైలాగ్ కూడా ఉంది, అక్షరం అణ్వాయుధం కన్నా చాలా బలమైందని. ఇలాంటి ఒక సందేశాత్మకమైన విషయాన్ని తీసుకుని జనరంజకమైన చిత్రం తీయటంటే అది కత్తిమీద సాగు లాంటిది. సందేశం కనిపించాలి, సందేశం వినిపించాలి, అట్ ద సేమ్ టైం అది చాలా ఎంటర్టైనింగ్గా రసస్ఫూరకంగా ఉండాలి. ఆ అంశాన్ని చిత్రంలో దర్శక నిర్మాతలు చాలా చక్కగా సాధించారు. కథని నిర్వహించిన తీరుకి రచయిత విజయభాస్కర చిత్ర యూనిట్ అని వేశారు. మొత్తానికి దర్శక డైలాగ్ రచయిత కానీ ఎవరు కానీ మొత్తానికి అందరూ అభినందనీయులు. అలాగే ఇంకో ప్రత్యేకమైన విషయం పుండరీకాక్ష గారి నటన. ఇప్పటివరకు చాలా రోజులుగా మనం ఆయన్ని నెగిటివ్ క్యారెక్టర్స్లో చూస్తున్నాం. చాలా మంచి నటులను మనకు తెలుసు, చాలా బాగుందని తనను చూడగానే ఒక రకం భయం కలిగించేటువంటి స్థితి దాకా ఆయన అంత అద్భుతమైన నెగిటివ్ విలన్ క్యారెక్టర్లు వేస్తూ ఉన్నట్టుండి ఇందులో ఒక ఆదర్శవంతమైన స్కూల్ మాస్టర్ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ గాంధీ గారు గుర్తుకొచ్చే విధంగా నటిస్తూ ఒకే ఒక్క సినిమాతో మొత్తం ఆ క్యారెక్టర్లన్నింటినీ ఆ నెగిటివ్ క్యారెక్టర్లన్నీ మర్చిపోయి మళ్ళీ ఇక్కడ గాంధీ గారు గుర్తుకొచ్చే విధంగా చేయటం అనేది ఆయన తాలూకు మాడ్యులేషన్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ చాలా నచ్చింది. నాకు ప్రత్యేకంగా అనిపించింది ఏంటంటే ఈ తరం నటులు రాబోతున్న నటులు కానీ ఆ పర్టికులర్లీ ఒక డైలాగ్ను మాడ్యులేట్ చేయడం ఎలాగని దాని నుంచి తెలుసుకోవాలి అని అనిపించి అంత గొప్పగా అనిపించింది. తదితర విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఎక్కువ ముఖస్థితి అయితే కావాలని చెప్పినట్టు ఉంటుంది. మా పరిశ్రమలో మేము వర్క్ చేసిన సినిమాకి మేమే చెప్పుకున్నట్టు ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో హీరోగా నటించిన సహర్ష అనే యువకుడు కానీ హీరోయిన్ వీళ్ళంతా బాగా చేశారు. కానీ పర్టికులర్గా ఆ కుర్రవాడి తాలూకు మూమెంట్స్ వాటిలో ఉన్న ఈజ్, అతనికి మంచి భవిష్యత్తు ఉంది అనే భావం, మంచి వృద్ధిలోకి రాగలిగే లక్షణాలు అవన్నీ నాకు కనిపించినాయి. ఎలా చూసినా ఒక మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి ఒక సామాన్యమైన ఒక అంశాన్ని అనేక రీతుల్లో ప్రతి క్షణం మనకి ఆనందంగాను ఒక సస్పెన్స్ లేదా సస్పెన్స్ థ్రిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని మెయింటైన్ చేస్తూ తీసిన సంవిధానం నాకు చాలా బాగా నచ్చింది. రాఘవ గారి అబ్బాయి సినిమా మంచి విజయవంతం అవుతుందని, అవార్డుల కన్నా ముందర రివార్డుని సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ చిత్రంలో నేను 3 పాటలు రాశాను. ఈ పాటలు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడవలసిన కారణం ఏంటంటే సాహితీపరంగా సంగీతం కిరవాణి గారు చాలా బాగా చేశారు. సాహితీపరంగా ఈ పాటలు వింటే వీటిల్లో ఉన్నటువంటి సాహిత్యపు సంవిధానాన్ని చూస్తే పుండరీకాక్ష గారి టేస్ట్ అర్థమవుతుంది. పాత పాటలు అని చాలామంది అంటుంటే ఈ పాత పాటలకు సంబంధించిన ఆ పాత తరం నిర్మాత కాబట్టి ఆ పాత పాటల సౌరభాన్ని మరోసారి అందించడానికి ప్రయత్నం చేశారని అర్థమవుతుంది. అది అందేలాగా సంగీతం వినిపింపజేశారు కిరవాణి గారు అని తెలుస్తుంది. ఆయన గీత రచయితల నుంచి మంచి సాహిత్యాన్ని రాబట్టుకున్నారు. పుండరీకాక్ష గారు, పేరాల గారు ఇద్దరు కలిసి మంచి సాహిత్యం రాబట్టుకున్నారు కాబట్టి మంచి సాహిత్యం రాశామని నేను అనుకుంటున్నాను. పుండరీకాక్ష గారు చాలా కాలం తర్వాత ఒక చక్కని చిత్రాన్ని నిర్మించారు. చక్కని చిత్రం అని ఎందుకు అంటున్నానంటే, నేను ఆ పిక్చర్ ఏది కానీ నా అభిప్రాయాన్ని నేను ఎప్పుడూ స్పష్టంగా చెప్తాను. ఆ పిక్చర్ నేను చూశాను, చాలా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో చూశాను. అంతకంటే ముందు
ఆ చిత్రంలోని పాటల క్యాసెట్ ఆవిష్కరణ సందర్భంలో ఆ పాటల గురించి నా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ మధ్యకాలంలో నన్ను అంత బాగా అలరించిన పాటలు సంగీత పరంగాను ఇటు సాహిత్య పరంగాను రెండు విధాల కూడా పాటలు నాకు చాలా నచ్చాయి. అన్ని పాటలు ఎంచుమించు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వెన్నెలకంటి, శివశక్తి దత్త వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా రాశారు. వాళ్ళ చేత అలా రాయించుకునేటువంటి సామర్థ్యం పుండరీకాక్షయ్య గారికి ఉంది. పుండరీకాక్షయ్య గారి చిత్రాల్లో ఇప్పుడు కూడా పాటలు అన్నీ చాలా బాగుంటాయి. అవి సంగీత పరంగానే కాకుండా సాహిత్య పరంగా కూడా చాలా బాగుంటాయి అనడానికి ఆయన ఇంతకుముందు తీసినటువంటి అనేక చిత్రాలు శ్రీకృష్ణావతారం, మహామంత్రి తిమ్మరసు, ఆరాధన వీటన్నీ మనందరికీ తెలిసినటువంటిదే. పుండరీకాక్షయ్య గారు చాలా ఉత్తమమైనటువంటి అభిరుచి కలిగినటువంటి నిర్మాత. సేమ్ టైం ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేనటువంటి నిర్మాత. ఆయన ఆ పంధాలోనే చాలా సక్సెస్ఫుల్ పిక్చర్స్ తీశారు. చాలా సీనియర్ నిర్మాత అయినా మారిన కాలంతో కూడా పరుగులు తీయలేక చాలా కాలంగా ఆయన ఆలోచిస్తూ ఉండిపోయినాడు. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా అభిరుచి మేరకు నేను పిక్చర్ తీయగలనా, ఒకవేళ తీస్తే నేను మెప్పించగలనా జనానికి, నేను దిగలేను, జనం నా దగ్గరకు రారు అని చెప్పాలన్నదే నా సిద్ధాంతం కూడా. నేను కూడా అంతే, ఎక్కువగా కిందకి దిగలేను, ప్రేక్షకులు నా దగ్గరికి వస్తారేమో ఎప్పటికైనా అనుకుంటే వాళ్ళు వస్తారా రారే ప్రశ్నకు సమాధానం దొరక్క నేను ఆలోచిస్తూ కింద పడుతూ లేస్తూ ఉంటాను. అదేవిధంగా పుండరీకాక్షయ్య గారు కూడా చాలా రోజులు నిరీక్షించి చక్కని కథ పరంగా రాఘవయ్య గారి అబ్బాయి సంసారపక్షమైనటువంటి కథ, చాలా కుటుంబ సమేతంగా చూడదగిన కథ. ఆ పిక్చర్లోని పాత్రలన్నీ కూడా చాలా సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. వీటిని అన్నిటినీ సమిష్టి కృషితో ఈ చిత్రానికి నిర్దేశకత్వం వహించినటువంటి చిరంజీవి పేరాల సుబ్రహ్మణ్యం నాకు చాలా సన్నిహితుడు, ఇంచుమించు నాకు బిడ్డలాంటి వాడు, మా సంస్థలో చాలా కాలం పనిచేసిన వాడు కూడా. అందువల్ల ఆయన్ని పెట్టుకొని ఆ అన్నదమ్ములు ఇద్దరు ఆదర్శ సోదరులు. నా దృష్టిలో పుండరీకాక్షయ్య గారు, బలరామయ్య గారు ఆదర్శ సోదరులు. వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత ఒక చక్కని చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంలో ఆల్ పాత్రలు, నేను ఆ అబ్బాయిని ఎవరని అడిగాను, హీరో ఎంత బాగున్నాడా ఎవరని చెప్పి నేను అడిగాను. నేను ఇంతకుముందు చూడలేదు ఆ అబ్బాయి, కొత్తవాడు శ్రీహర్ష. అలాగే ప్రేమ ఈ మధ్య చాలా మంచి పిక్చర్లో పెద్ద పేరు తెచ్చుకున్నది దేవిలు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో పుండరీకాక్షయ్య గారు ఒక చక్కని పాత్రను పోషించారు, మాస్టర్ పాత్రను. అత్యద్భుతంగా ఆయన డైలాగ్ డెలివరీలో కానీ సందర్భోచితంగా అభినయించడంలో కానీ ఆయన పెట్టిన పేరు. ఆయన చిత్రాలు అన్నింటిలోనూ కూడా ఆయన ముద్ర కనిపిస్తూ ఉంటుంది, ఆయన వేషం వేసినా వేయకపోయినా. అలాగే శ్రీహరి కూడా చాలా చక్కని పాత్రలో. శ్రీహరి ఈ మధ్య కూడా ఒక పెద్ద ఎసెట్ ఈ పిక్చర్కి. శ్రీహరి యాక్ట్ చేసినటువంటి పిక్చర్లో ఆయన హీరోగా కూడా ఈ మధ్య చాలా 4 పిక్చర్లు వరుసగా హిట్ చేసిన ఘనత శ్రీహరికి దక్కింది. అలాగే చాలా కాలం తర్వాత జయంతి గారి చేత ఒక మంచి వేషం వేయించారు, చక్కని పర్ఫార్మెన్స్. జయంతి చాలా బాగా చేస్తుందని చెప్పని ఈ ఇద్దరం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆమె ఎన్నో పిక్చర్లలో, చాలా పిక్చర్లలో అన్ని భాషల్లో కూడా చక్కని పాత్రలు పోషించినటువంటి నటీమణి. అలాగే తనికెళ్ల భరణి, వీళ్ళందరూ కూడా పాత్రోచితమైన నటనతో దానికి సజీవంగా ఆ పాత్రలను పోషించారు. పోతే సంగీతాన్ని గురించి ఇంతకు ముందే నా అభిప్రాయం చెప్పినాను. కీరవాణి గారు చక్కని ట్యూన్స్ ఇచ్చారు. పేరాల చాలా రోజుల తర్వాత ఆయనకు కసింది నాకు తెలుసు. నేను తెలుగువాడిని ఉండి ఇన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో ఉండి తెలుగులో నేను రాణింపుకు పెద్దగా రాలేకపోయినాను అన్నటువంటి కసి అతనికి చాలా కాలం నుంచి ఉంది. అప్పుడప్పుడు నాకు కనబడ్డప్పుడు అంత చెప్పేవాడు. ఇక్కడి నుంచి వెళ్ళి కన్నడంలో తన ప్రతిభను రుజువు చేయించుకొని అక్కడ నిలదొక్కున్నాడు. కానీ తెలుగులో నాకు మంచి అవకాశం రాలేదనేటువంటి బాధ అతనికి ఉండింది. పుండరీకాక్షయ్య గారు ఆయన్ని దగ్గర చేర్చి ఈ పిక్చర్ ద్వారా బుధం తట్టినందుకు అతని డ్యూటీ అతను సక్రమంగా నెరవేర్చినాడు అన్నటువంటి తృప్తి నాకుంది. ప్రత్యేకంగా చెప్పదగింది, నాకు అమితంగా ఆకర్షించినటువంటి అంశాలు ముఖ్యంగా మొదటి సంగీతం అయితే, రెండవది సాహిత్యం, మూడోది ప్రసాద్ బాబు కెమెరా. అతని కెమెరాతో ప్రకృతి చాలా రమణీయమైంది. ఆ ప్రకృతి రామణీయకతకు అతని కెమెరా మెరుగులు దిద్ది అందాలు అద్దింది, ప్రత్యేకమైనటువంటి అందాలు దానికి అద్దింది. అరకులోయలో ఇంత అందంగా ఉంది అరకులోయ. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయా అన్నట్టుగా ఎక్కడ తీశారు ఇంత మనోహరమైన దృశ్యాలు ఎక్కడున్నాయని ప్రకృతి సౌందర్యాన్ని అలా కళ్ళకు కట్టినట్టుగా దిగునీకృతం చేసి రూపొందించాడు ప్రసాద్ బాబు.
ఇలా సాంకేతిక పరంగాను, సంగీత పరంగాను, కథ పరంగాను, సన్నివేశాల పరంగాను, పాత్రోచితమైనటువంటి నటుల యొక్క అభినయ కౌశల పరంగాను కూడా అన్ని విధాలా చక్కగా కుదిరినటువంటి పిక్చరు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.